అదే పేషెంట్‌లో నేను చూసాను ఒక 1 మంత్ తర్వాత. హ్మ్. అంటే ఇప్పుడు పేషెంట్‌ని ఐసీయూలో అడ్మిట్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ సెలైన్‌లో ఇన్సులిన్ ఇవన్నీ ఇచ్చి హ్మ్. ఒక 1 వీక్ 10 డేస్‌లో 400, 500 వరకు వచ్చారు. బట్ ఇప్పుడు ఆ పేషెంట్ షుగర్ కండిషన్ 80/120 హ్మ్. పోస్టింగ్ అండ్ ఫాస్ట్ లంచ్‌లో. హ్మ్. అంత బాగా కంట్రోల్ ఆ! అయిపోయింది. అంటే ఏదైనా కూడా మన మెయింటెనెన్స్ మీరు స్టార్టింగ్‌లో ఒక గుడ్ పాయింట్ చెప్పారు. జీవనశైలి మార్చుకునేలాగా. అవునండి. సో, బ్రౌన్ రైస్ ఇవన్నీ తినడం వల్ల అవును. పూర్తిగా అండ్ కంట్రోల్‌కొచ్చేసింది. బ్రెయిన్ కండిషన్ ఎలా ఉందండి? బ్రెయిన్ కండిషన్ బాగుంది. బావుందంటే ఇంక అంతకంటే అదృష్టవంతులు ఎవరు లేరమ్మా. అందుకనే అంటున్నానమ్మా. అది మన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను. కర్మ వల్ల గాని, లేకపోతే వాళ్ళు చేసే దాని వల్ల గాని, వాళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ మెడిసిన్. మెడిసిన్ కూడా అందరికీ సూట్ అవ్వదు కదమ్మా! ఇప్పుడు ఆయనకి కావాల్సిన మెడిసిన్ సూట్ అవ్వలేదు కాబట్టి అంత సూట్ అప్ అయింది షుగరు. అంటే డాక్టర్ గారు నేను వాళ్ళని ఒకసారి అడిగాను. అంటే హ్మ్. రాజు గారు వాళ్ళని అడిగాను. ఎందుకు ఇలా జరిగింది మీకు అనంటే, నేను అంతకుముందు అలోపతి వాడాను. మధ్యలో కంప్లీట్ ఈ ఇన్సులిన్ ఇవన్నీ కూడా మానేసి నేను ఒక కంపెనీ ఆయుర్వేదిక్ మందుకు వెళ్ళాను. హ్మ్. అది తీసుకున్నప్పుడు బానే ఉంది. బట్ 15 డేస్ తర్వాత ఇలా అటాక్ అయిందని హ్మ్. చెప్పారు. అవును. బట్ అది సడెన్‌గా మానేయడం కూడా కరెక్ట్ కాదు కదా! చాలా తప్పమ్మా. ఇన్సులిన్ మానకూడదండి. మానేయడం అనేది. ఇప్పుడు మానకూడదు. చాలా రెగ్యులర్‌గా ప్రమాదం 15 అమ్మా ఏళ్ల అది. నుంచి ఇన్సులిన్ అది చాలా తీసుకున్నాం. ప్రమాదం మూర్ఖత్వం కింద వస్తుంది. ఎందుకు అంటే ఇవాళ మన జీవన శైలిలో అల్లోపతి విషమేం కాదమ్మా. అల్లోపతి విరుద్ధం ఏమీ కాదు. దాన్ని మనం సుఖంగా ఉండటం కోసం ఏ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్‌ని వాడుకోవాలి తప్ప, అదేదో విషం, అది వెంటనే మానేయాలి, అది ఏసుకోకూడదని ఇలాగా రివర్స్‌గా ఆలోచించడం వల్ల అందరూ ప్రాణాలు కోల్పోయే చెప్తూ ప్రమాదం ఉంటారు. ఆ కూడా చెప్పుడు జరుగుతుంది. మాటలు నమ్మొద్దసలు మనం. అలాగ కదా! నమ్మకూడదు. డాక్టర్ గారినే నమ్మాలి ఏదైనా కూడా. అది. అంచేత అన్నీ ఫాలో అవ్వాలమ్మ. మన శరీరం గురించి తెలుసుకోవాలి. మనకున్న వ్యాధి గురించి తెలుసుకోవాలి. మేము అందుకనే ఎప్పుడు కూడా అల్లోపతి అనేది మానొద్దని చెప్తాం. అది తీసుకుంటానే మనది ఇచ్చి, ఆ తగ్గిన పర్సెంటేజ్‌ని బట్టి స్లోగా తగ్గించుకెళ్ళాలి. యెస్. వాళ్ళదే చెప్తారు. వీళ్ళు కూడా అదే మాట్లాడుతూ అంచేత సడెన్‌గా మానేయడం అనేది చాలా రాంగ్ అండి. ఏ వ్యాధిలోని కూడా అలా సడెన్‌గా మానకూడదు. ఓన్లీ షుగరే కాదు. ఏ వ్యాధిలోని కూడా ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. వాళ్ళు రక్తం పలచగా ఉండాలి. వాళ్ళు ఏదో ఒకటి పెడతారు యాస్పిరిన్ లాంటిది. అది నేను మానేస్తాను. అది నాకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. నేను ఆయుర్వేదం వాడతానంటే కుదరదు. అది వాడుకుంటానే ఇటువంటివి వాడుకుని వాటిల నుంచి బయటపడ్డాక ఆ డాక్టరే సజెస్ట్ చేస్తారు. మీకు ఇంక అక్కర్లేదు మీరు బాగున్నారని. ఆ విధమైన సలహా తీసుకోవాలమ్మా దేనికైనా. రాజుగారు ఒకవేళ మనం చూసిన ఈరోజు ఒక ఎగ్జాంపుల్‌లో నిజంగా ఒకవేళ అలా గనక మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక వచ్చే కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి? రెటీనా దెబ్బతింటుందంటారు. హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుందంటారు. అవునండి. ఇంకా అంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కూడా అవ్వడానికి ఆస్కారం ఉందమ్మా ఇందులో. ఓహ్! ఆ! ఒక ఆర్గాన్ కాకుండా కిడ్నీ చాలా మీద. ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అంచేత మీరు చెప్పింది అది నిజంగా అద్భుతం అనమాట. అంత షుగర్ వచ్చిన తర్వాత కూడా ఆ పేషెంట్ రికవరీ అవ్వడం అంటే చాలా విచిత్రం అండి. అలాగే ఏమవుతుందంటే నేను ఒకసారి ఒక కేస్ చేశానమ్మా. ఒక ఆయనకి కాలు తీసేశారు షుగర్ వచ్చిందని. అల్లోపతి డాక్టర్లు వాళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందులో ఒక ఆయన నాకు స్నేహితులున్నారు. ఆయన నా మీద చాలా నమ్మకం అనమాట. రాజుగారు మా కజిన్‌కి ఇలా జరిగింది. కాలు తీసేశారు. అది ఇంకా పైకెళ్ళిపోతుంది. మోకాలు పైకి తీసేయాలి ఇప్పుడు ఏం చేయమంటారు అని. ఒక ప్రయత్నం చేద్దామండి మనం. కాలు తీయకముందా అది? తీసేసాక. అంటే ఇంకా పైకెళ్ళిపోతుందమ్మా అది. ఓకే. ఓకే. అది మోకాలు కిందకి తీశారు. ఇప్పుడు మోకాలు పైకి తీసేయాలి మేము. కంట్రోల్ అవ్వట్లేదు 500, 550 ఉంటుంది అన్నారు. సరే ఓ ప్రయత్నం చేద్దామండి. నేను మెడిసిన్ పంపుతాను ట్రై చేయండి అన్నాను. వాళ్ళు వెంటనే పైసలున్నవాళ్ళు వాళ్ళు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఎక్కడో నూజివీడులో ఉంటారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఒక మనిషిని కారుతోటి అరేంజ్ చేస్తే అతను నా దగ్గరికొస్తే మెడిసిన్ ఇచ్చా. 3 డేస్‌లో కంట్రోల్ అయిపోయిందమ్మా. ఆయన తర్వాత చెక్కగాలు వేయించుకొని చాలా బాగా ఆయన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ బుల్లెట్ కూడా తోలుతారాయన. అలాగా అందరికీ తగ్గిపోతుందని చెప్పలేం. ఆయన అదృష్టం, ఆయన కర్మ అయిపోయిందంటాను నేను. అది నా మెడిసిన్ గొప్పతనం కాదండి. మీరు చేసుకున్న కర్మ అయిపోయింది కాబట్టి నేను మట్టిచ్చినా పని చేస్తుంది ఆ టైంలో. అంతేనమ్మా. ఆ విధంగా మీరు లేకపోతే నేను ఆ డాక్టర్ గారికి నేను జ్ఞాపకం రావటం, ఆయనేమో అల్లోపతిని మర్చిపోయి మీరో ప్రయత్నం చేయండి అని నాకివ్వడం, నేనివ్వడం, ఆయనకి పని చేయడం ఆయన అదృష్టం. నేను మనిషిని కూడా చూడలేదు. ఆయన తర్వాత ఎన్నో సార్లు ఫోన్ చేసి నన్ను మళ్ళీ బతికించారు మీరు చూడటానికి ఎందుకు రావట్లేదంటే వెళ్ళి చూసి వచ్చానమ్మా కారేసుకెళ్ళి. ఆళ్ళు ఎంత ఆనందపడ్డారంటే అలాగా వాళ్ళకంటే ఎక్కువ ఆనందం మనకుంటుంది. అంతే. మన మందు అంతే పనిచేసింది. నిజంగా. ఒక మనిషిని మనం కాపాడగలిగామనేది. చివరిగా ఆడియన్స్‌కి మీరు ఇంతకుముందు చెప్పిన ఒక రెసిపీ కూడా చాలా బావుంది. ఆ! ఎస్పెషల్లీ షుగర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పారు.
షుగర్ వచ్చిన వాళ్ళు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలా కంట్రోల్‌లో ఉండొచ్చు? మనం మాట్లాడుకున్న 2 ఎగ్జాంపుల్స్ కాకుండా. షుగర్ రాకుండా అంటే వ్యాయామం అనేది కంపల్సరీ అండి. ఓకే. ఎక్సర్‌సైజ్. వ్యాయామం చేయటం వల్ల ఎవరైనా సరే స్ట్రెంగ్తీగా ఉంటారు, బలంగా ఉంటారు, అవయవాలన్నీ పెర్ఫెక్ట్గా పనిచేస్తాయి. వ్యాయామం అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే శ్వాస ఎక్కువ తీసుకుంటాం అమ్మ మనం. శ్వాస అనేది ప్రాణ అంటాం మనం. ప్రాణ అంటే ఓన్లీ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మీరు ఒక 10,000 20,000 ప్లేట్లెట్ కౌంట్ ఉన్నా బతుకుంటారు. 2.5 లక్షలు ఉండవలసింది. హిమోగ్లోబిన్ 4లోకి వచ్చినా బతుకుంటారు. కానీ ప్రాణ అనేది 1% తగ్గిపోతే దానికి మినిమం పర్సంటేజ్ నుంచి కిందకు వస్తే బ్రెయిన్ డెడ్, మనిషి చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఉపయోగపడవండి. ఈ రెడ్ బ్లడ్ సెల్ కానించి వైట్ బ్లడ్ సెల్ కానించి హిమోగ్లోబిన్ కానించి అన్ని సెల్స్కి కూడా ప్రాణ కావాలి, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకపోతే అవన్నీ చనిపోతాయి. అవన్నీ చనిపోయి అవి టాక్సిన్స్ కింద మారడమే మనకి వ్యాధి అమ్మ. అందుకు ఈ ప్రాణ అనేది ఇంపార్టెంట్ కాబట్టి వ్యాయామం చేసిన వాళ్ళు శ్వాస ఎక్కువ తీసుకుంటారు కాబట్టి అది మీ శరీరంలో 72,72,22,000 నరాలు ఉంటాయండి. ఇంతకుముందు కూడా చెప్పారు ఇది. ఆ అన్ని నరాలకి కూడా ఈ శ్వాస అనేది అందితే ఎక్కడ సెల్ రెజ్యునేషన్ అనేది ఉండి ఏదైతే మీరు యాంటీ ఆక్సిడెంట్ అని అనేక ఫుడ్లు అనేక ఫ్రూట్స్ చెప్తూ ఉంటారో అవి అక్కర్లేకుండానే యాంటీ ఆక్సిడెంట్ అంటే ఈ ప్రాణ అనేది మీ ప్రతి నరానికి అందటం వల్ల మీ శరీరం గ్లో కానీ, మీ అందం కానీ, మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి కానీ, వ్యాధి రాకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. అంచేత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాణ ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలండి. వ్యాయామం చేసిన వాళ్ళకి వ్యాధి వచ్చినా తొందరగా తగ్గుతుంది. మీకు కరోనా ఎగ్జాంపుల్గా తీసుకోండి. సిటీలో ఏసీలో ఉండే వాళ్ళకి, సుఖంగా ఉన్న వాళ్ళకి చాలామందికి వచ్చింది. అదే పల్లెటూరులో రోజు పొలంలో పని చేసుకునే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉందండి? 1 or 2 కూడా లేదు. వచ్చినా తగ్గిపోయింది కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు చాలా మినిమం పల్లెటూరులో. అసలు వచ్చినట్టు కూడా కొంతమందికి తెలియలేదు. సిటీలో చనిపోయిన వాళ్ళు ఎక్కువ, కేసులు కూడా సంఖ్యలో ఎక్కువ, ఉన్నారు. చనిపోయిన వాళ్ళు చాలా అవును. ఎక్కువ. అక్కడే మనకు అర్థమవుతుంది కదండి, ఎండలో తిరగటం, వ్యాయామం చేయటం, వాడు డైలీ రొటీన్లో వాళ్ళు కష్టపడుతున్నారు, మనం కష్టపడట్లేదు. అక్కడే ఆ వ్యాధి నిరోధక శక్తి అనేది కష్టం వల్లే పెరుగుతుందండి ఎవరికైనా. ఆ కష్టం ఏం చేస్తున్నాం, మనకు కష్టపడే అవకాశం లేదు కాబట్టి ఏసీ జిమ్ముల్లోకి వెళ్ళి వాళ్ళకి వేలకు వేలు ఎగ్జాక్ట్లీ ఇదైతే డబ్బులు కరెక్ట్. కట్టి మనం వ్యాయామం అనేది కొనుక్కుంటున్నాం. అది అన్ని కొని తెచ్చుకుంటున్నారు రోగాలతో సహా. అది ఆ వ్యాయామంతో జబ్బులు. అది ఒక క్లోజ్డ్ సర్క్యూట్. ఆ క్లోజ్డ్ సర్క్యూట్లో మళ్ళీ వేసి ఒకళ్ళు వదిలిన గాలి ఒకళ్ళు తీసుకుంటా అది ఎంతవరకు మనం న్యాయం చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. చాలా మంచి పాయింట్ చెప్పారు. అది షుగర్ పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం గురించి చాలా చక్కగా వివరించారు ఆడియన్స్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. నమస్కారం.